ధృవాలను మింగేందుకు ఒక ఉపద్రవం ముంచుకొస్తోంది. ఆర్కిటికా ప్రాంతంలో ఇప్పటికే ఉనికి కోల్పోతున్న ఓజోన్ ప్రస్తుతం అంటార్కిటికా పైన తీవ్ర ప్రభావమే చూపుతోంది. ప్రమాదకర స్థాయిలో ఓజోన్ పొర కనుమరుగైన విషయాన్ని నాసా తాజాగా వెల్లడించింది. ధృవాల్లో ఓజోన్ ప్రభావశీలత అంతకంతకు తగ్గడం పర్యావరణానికి తీరని ముప్పే. హిమఖండాలు వేగంగా కరుగుతున్నాయి. అక్కడే ఓజోన్ పొర క్రమంగా మాయమవుతోంది. ఓజోన్ పొర తరిగితే అంటార్కిటికాలో వేడి పెరిగి మంచు శాతం తగ్గితే ప్రపంచంలోని చాలా దేశాలకు తీరని ముప్పు. అసలు ధ్రువ ప్రాంతాల్లోనే ఎందుకిలా జరుగుతోంది? భూగ్రహానికి నూకలు చెల్లే కార్యక్రమం ధృవాల నుంచే మొదలవుతోందా? ఆర్కిటిక్ ప్రాంతంలో ఓజోన్ పొర ప్రమాదకర స్థాయిలో అంతరించిపోయిందని ప్రపంచ వాతావరణ అధ్యయన సంస్థ వెల్లడించి 6 నెలలైనా గడవక ముందే మరో పిడుగులాంటి వార్త. ఓజోన్ వాయువు ప్రభావశీలత అంటార్కిటికా ప్రాంతంలోనూ ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయిందని నాసా, నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియరిక్ అసోసియేషన్ తాజాగా వెల్లడించాయి. 16.17 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధి మేర ఓజోన్ మాయమైందని తాజా అధ్యయనం వెల్లడించింది. భూ ఉపరితలం మీద 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోని స్ట్రాటోస్పియర్లో ఈ ఓజోన్ ఉంటుంది. దాదాపు 90% ఓజోన్ వాయువు ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఆక్సిజన్ కు నవజాత ఆక్సిజన్ వచ్చి కలవడంతో ఓజోన్ గా రూపాంతరం చెందుతుంది. అయితే విచ్చలవిడిగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ప్రభావంతో ఆక్సిజన్తో నవజాత ఆక్సిజన్ బదులు ఇతర కాలుష్య కారకాలైన నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్ తదితరాలు ఆక్సిజన్తో జతకూడుతుంటాయి. ఫలితంగా ఓజోన్ ఏర్పడకుండా ఆగిపోతుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా స్వల్ప స్థాయిలో ఓజోన్ విచ్ఛిన్నమవుతుంది. ఇదేమంతగా ప్రభావం చూపదు. కాని కాలుష్యాల తీవ్రతతోనే అసలు ముప్పు వచ్చి పడుతోంది. వాతావరణంలో మొత్తం ఓజోన్ పరిమాణం 3 బిలియన్ మెట్రిక్ టన్నులు. ఈ పరిమాణం చూడ్డానికి భారీగానే ఉన్నా వాతావరణంలో మిగతా వాయు పరిమాణంతో పోలిస్తే ఓజోన్ పరిధి 0.00006%. విచ్చలవిడిగా పెరుగుతున్న క్లోరోఫ్లోరో కార్బన్ల ధాటికి ఉన్న కొద్దిపాటి ఓజోన్ కూడా కనుమరుగవుతోంది. అందుకు ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధృవాలే సజీవ సాక్ష్యం. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -30 పైనే ఉంటాయి. అంటార్కిటికా పరిధిలోనైతే ఒక్కోసారి -90 దాకా ఉంటుంది. ఈ ప్రదేశాల్లో సులభంగా ఓజోన్ విచ్ఛిన్నం జరుగుతుంది. అందుకే ఇక్కడి స్ట్రాటోస్పియర్లో ఓజోన్ జాడ భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. భూమి నుంచి మొదటిగా వచ్చే ట్రోపోస్పియర్లో సహజ సిద్ధంగా ఓజోన్ 10 పార్ట్స్ పర్ మిలియన్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వివరాల ప్రకారం 80 పార్ట్స్ పర్ బిలియన్ పరిధిలో 8 గంటల పాటు ఓజోన్కు బహిర్గతమైతే ప్రమాదకరమని చెప్తోంది. అయితే ఓజోన్కు బహిర్గతమవడం దేవుడెరుగు. అసలు ఓజోన్ పరిధి తగ్గిపోవడం అతినీలలోహిత కిరణాలకు ఆటంకం లేకుండా చేస్తోంది. ఈ పరిణామం జీవరాశిపై తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. ఇక ఆర్కిటిక్ ప్రాంతం సంగతి సరే సరి. ఇక్కడ ఓజోన్ ప్రభావశీలత పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని ఏప్రిల్లో అంతర్జాతీయ వాతావరణ అధ్యయన సంస్థ తేటతెల్లం చేసింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు 40% కనుమరుగైన ఓజోన్ పొర రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుందన్నది ఐరాసా హెచ్చరికలు చేసింది. ఓజోన్కు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచం మొత్తం క్లోరోఫ్లూరో కార్బన్ల విడుదలపై జాగ్రత్త వహిస్తున్నాయని చెప్పుకుంటున్న తరుణంలో ఈ సంకేతాలు రావడమే అసలు విషయం. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ వాతావరణ విభాగం చెప్పిన వివరాల ప్రకారం వచ్చే వేసవి నుంచి ఓజోన్ క్షీణత అంచనాలకందని స్థాయిలో ఉంటుందని తేల్చాయి. 2008-2010 సరాసరితో చూసినా ఎక్కువ పరిమాణంలోనే కనిపిస్తున్న ఓజోన్ రంధ్రం వ్యాప్తి అందరిలో ఆందోళన కలిగించే అంశం. ఆ తీవ్రతను గమనించేందుకు చిల్లుపడిన ప్రదేశానికి సంబంధించి వాతావరణ బెలూన్లు, ఉపగ్రహాల నుంచొచ్చిన సమాచారాన్ని విశ్లేషించి మరీ చెప్పిన సత్యమిది. నిజానికి భూమండలం ఉత్తర, దక్షిణ ధృవాల్లో ఓజోన్ పొరకు జరుగుతున్న తీవ్ర నష్టం 1987లోనే తొలిసారిగా వెలుగులోకొచ్చింది. ఓజోన్ మాయమైతే వచ్చే ప్రమాదాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అదే ఏడాది సెప్టెంబర్లో కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచ సదస్సు నిర్వహించింది.
ధృవాల్లో ఓజోన్ పొర క్షీణిస్తోందని పరిశోధనలు తేల్చింది అప్పుడే. అది జరిగి 25 ఏళ్లు గడుస్తున్నాయి. సమస్య తీవ్రతపై శాస్త్రవేత్తలతో కదిలిన ప్రపంచ దేశాలు ఎన్నో నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు పైపై ప్రకటనలు మాత్రం చేశాయి. క్లోరోఫ్లోరో కార్బన్లను కలిగి ఉండే రకరకాల ఉత్పత్తులపై నిషేధాన్ని తీసుకొచ్చారు. వాటన్నింటి ఫలితంగా 2003 నాటికి ఓజోన్ క్షీణత కాస్త నెమ్మదించిందని పరిశోధకులు ప్రకటించారు. కానీ వాస్తవికంగా జరిగింది వేరు. ఆ తరువాతి నిర్లక్ష్యమే ఓజోన్ రంధ్రాన్ని పెద్దది చేస్తూ కొత్త ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. పెరిగిన కాలుష్యంతో అదే ధృవ ప్రాంతాల్లో రక్షణ కవచం ప్రమాదకర స్థాయిలో కరిగిపోయింది. కాలుష్య కారకాలు ఆర్కిటిక్లో 40% ఓజోన్ పొరను తినేశాయి. ప్రాణి ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అతినీలలోహిత కిరణాలను మోసుకొచ్చే ఓజోన్ క్షీణత ప్రమాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎప్పుడో ధృవీకరించింది. కాలుష్య కారకాలు పేరుకుపోవడం ఫలితంగా స్ట్రాటో ఆవరణలో అత్యంత శీతల పరిస్థితులు ఏర్పడడమే అందుకు ప్రధాన కారణాలని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది. ఇలా క్షీణించిన ఓజోన్ ప్రాంతం ధృవాల నుంచి దిగువ అక్షాంశాల్లోకి జారిపోతే అక్కడ సాధారణం కంటే ఎక్కువ అతినీలలోహిత రేడియోధార్మికత ఏర్పడుతుందని WMO హెచ్చరించింది. ఈ తీవ్ర పరిణామం వల్ల కెనడా, రష్యా, అమెరికా, అలస్కా ప్రాంతవాసులకు ఇబ్బందులు పెరగబోతున్నాయి. ఓజోన్ క్షయం వల్ల 1985 నుంచి కెనడా వాసులు ఇక్కట్లకు గురవుతున్నారు. దీని ప్రభావం పిల్లలపై పడకుండా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాఠశాలల్లో పిల్లల్ని బయటకు రానివ్వొద్దని ఆంక్షలు సైతం విధించారు. బయట తిరగాల్సి వస్తే అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే తొడుగులు, లేపనాలు వాడాల్సిన దుస్థితి వారిది. సాధారణంగా ఆర్కిటిక్ సగటు ఉష్ణోగ్రత -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మొత్తం ప్రపంచ సగటు కంటే కూడా ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం ఎక్కువగా ఉంటోందని వాతావరణ అధ్యయనాలే తేల్చాయి. దాంతో అక్కడి మంచు కొండలు కరిగి సముద్ర మట్టాలు ఏటేటా పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అధ్యయనాల ప్రకారం 2040 నాటికి 3 ఆర్కిటిక్లో మంచు కరిగిపోయే ప్రమాదం ఉందట. ఆర్కిటిక్ మీద విస్తృత పరిశోధనలు చేస్తున్న క్యాటలిన్ ఆర్కిటిక్ సర్వే నివేదిక ప్రకారం 2029 వేసవి నాటికి ధృవాల్లో మంచు కరిగిపోతుందని మరో బాంబు పేల్చింది. ఇదే జరిగితే భూప్రపంచాన్ని ముంచెత్తే జల విలయం యుగాంతాన్ని తలపిస్తోంది. ధృవ ప్రాంతాల్లో నివసించే కుందేళ్లు, అరుదైన ధృవపు ఎద్దులు, నక్కలు, ఎలుగుబంట్లు వంటి పలు రకాల అరుదైన జీవజాతులకు కాలం చెల్లిపోతుంది. ఇప్పటికే అక్కడ ఎన్నో జీవజాతుల పునరుత్పత్తి దారుణంగా పడిపోయింది. ఉన్నవి పెరిగిన ఉష్ణోగ్రతలకు తాళలేక చనిపోతున్నాయి. ఓజోన్ను నాశనం చేసే క్లోరోఫ్లోరో కార్బన్లు, హాలన్లు వంటి రసాయనాల ఉత్పత్తి తగ్గించేందుకు ఉద్దేశించిన మాంట్రియాల్ ఒప్పందం విజయవంతమైందని ఎవరికి వారే చెప్తున్నా అదెంత విఫలమైందో చెప్పడానికి ఆర్కిటిక్, అంటార్కిటికాలో ఓజోన్ ప్రభావశీలతే తిరుగులేని నిదర్శనం. యువిబి ధార్మికత, యువిసి ధార్మికతల్లో అల్ట్రావయోలెట్ సి రేడియేషన్ చాలా ప్రమాదకారి. ప్రస్తుతం మరో 25 ఏళ్లలో ఓజోన్ మరింత నాశనమవుతుందని శాస్త్రవేత్తల హెచ్చరిక. అదే జరిగితే ఋతుపవనాలు గతి తప్పుతాయి. చర్మ క్యాన్సర్, వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం, కంటి సంబంధ వ్యాధులు ఒక్కటేమిటి ఇలాంటి రోగాలెన్నో పెరుగుతాయి. వాతావరణంలో మార్పులతో పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాలు, సంక్షిప్తంగా ఓడిఎస్ వల్ల మాత్రమే ఆ పొర తరిగిపోతోందని మొదట భావించారు.